రాజా పెద్దగా చదువుకోలేదు. వాళ్ళకి పువ్వుల తోటలు ఉండేవి. వాళ్ళ తోటల్లో గులాబీలు, మల్లెలు, లిల్లీ పువ్వులు అలా చాలా రకాలు పండించేవారు. మార్కెట్లో పువ్వులకు మంచి గిరాకీ ఉండేది. పూల కొట్ల వాళ్ళు, బ్యాంక్వెట్ షాప్స్ వాళ్ళు, ఈవెంట్స్ వాళ్ళు వాళ్ళ దగ్గరే పువ్వులు కొనేవారు. ఆ విధంగా వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 మొగ్గులతో చాలా బాగుండేది. రాజా భార్య పేరు మల్లిక. వాళ్ళకి 2 పిల్లలు, సూరజ్ ఇంకా ధీరజ్. అంతా బాగుందనుకున్న సమయంలో రాజా వ్యాపారం పైన కన్నేసిన ఆ ఊరి వ్యక్తి గిరిధర్ ఊరి చివర భూముల్ని తక్కువకే కొని పువ్వుల మొక్కలు, మంచి మంచి హైబ్రిడ్ రకాల పువ్వులు ఫారెన్ నుండి తెప్పించి మరీ వేస్తాడు. 6 నెలల తర్వాత రాజా దగ్గర పువ్వులు కొంటున్న వాళ్ళు ఒక్కొక్కరిగా ధీరజ్ దగ్గర అలవాటు పడుతూ ఉంటారు. రాజా దగ్గర పువ్వులు మిగిలిపోతూ ఉండడంతో తక్కువ ధరలకి పూల వ్యాపారులకి అమ్మాల్సి వచ్చేది. అలా కొంచెం కొంచెంగా వాళ్ళకి వస్తున్న లాభాలు తగ్గిపోసాగాయి. ఒకప్పుడు ఈ ఊర్లో మనకి పోటీ ఉండేదే కాదు. ఇప్పుడు వేరే వేరే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా మన వ్యాపారానికి పోటీ పడుతుంటే మనం ఎలా తట్టుకుని నిలబడాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఎందుకండి ఊరికే దిగులు పడతారు? మీ తాతల దగ్గర నుండి ఇదే పని కదా చేస్తున్నారు. మిమ్మల్ని దాటుకుని ఎవరు ముందుకెళ్తారు చెప్పండి? ఎంతమంది వచ్చినా మన వ్యాపారానికి ఏ ధోకా ఉండదు. మీరు ధైర్యంగా ఉండండి. భార్య ఎంత చెప్తున్నా రాజా మనసులో దిగులు పోదు. చిన్నతనం నుండి వాళ్ళ తోటల్లో అందమైన పువ్వులను, ఆ పువ్వుల దగ్గరకు వచ్చే తుమ్మెదలను, అందమైన రంగులున్న సీతాకోక చిలుకలను చూస్తూ కాలం గడిపేవాడు రాజా. మనసు బాగుక వాళ్ళ తోట దగ్గరకు వెళ్తాడు. ఆ పువ్వులను, సీతాకోక చిలుకలను, పక్షులను చూస్తూ అక్కడే చాలాసేపు కూర్చుంటాడు. అక్కడే వాళ్ళ నాన్న తనకి చెప్పిన ఎన్నో కథలు, వాళ్ళమ్మతో ఆడిన ముచ్చట్లు గుర్తు చేసుకుని గుండెల్లో దిగులు కన్నీటి రూపంలో ఒక పువ్వుని తడుపుతుంది. ఇంకా అక్కడ ఉండలేక రాజా ఇంటికి బయలుదేరుతాడు. ఇంతలో ఆ పువ్వు విచ్చుకుని ఒక అందమైన సీతాకోక చిలుక బయటకొస్తుంది. ఆ సీతాకోక చిలుక రాజాని వెంబడిస్తూ ఉంటుంది. రాజా ఇంటికి వెళ్తున్న దారిలో లోడు తీసుకువెళ్లిన వాళ్ళ ట్రక్ తనకి ఎదురవుతుంది. ట్రక్లో నుండి పనివాడు దిగి రాజాతో ఈ విధంగా మాట్లాడతాడు. రాజాబాబు, ఆ ఫంక్షన్ హాల్ ఆయన వేరే వాళ్ళతో వ్యాపారం కుదుర్చుకున్నాడట. ఇక మన పువ్వులు వద్దని చెప్పాడు. మరి ఇప్పుడేం చేద్దాం బాబు? ఆ మాట వినగానే రాజా గుండెల్లో రాయి పడ్డట్టయింది. ట్రక్ అక్కడుంచి వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పటి వరకు లాభాలు తగ్గాయనుకుంటే ఇప్పుడు వాళ్ల వ్యాపారం నష్టాల్లోకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. జరిగిందంతా వెళ్లి తన భార్యకి చెప్తాడు రాజా. తన వెనుకే సీతాకోక చిలుక కూడా వెళ్తుంది. ఏవే మళ్ళీ, ఈ రోజుతో అంతా అయిపోయింది. మన ట్రక్కు లోడ్ వెనక్కి వచ్చేసింది. మన పువ్వులతో ఇంకెవ్వరికీ పని లేదు. అన్నీ కుళ్ళిపోవడమే. అది నేను చూడలేను. హబ్బా, ఎందుకలా నీరు గారిపోతారు? వాళ్ళు కాకపోతే ఇంకెవరికైనా అమ్మొచ్చు కదా. మనమే కోరుండి వెళ్తే సగం ధర కూడా ఇవ్వరే. పని వాళ్ళకి జీతాలు, తోట సాగు ఖర్చులు, ఇల్లు గడవడం, పిల్లల చదువులు ఇవన్నీ జరిగే పనేనా? అందుకే ఇక మన తోటలో నేను వేరే పంట పండిస్తాను. అయ్యో, అదేంటండి? మీకు మన పువ్వుల తోటలంటే ప్రాణం కదండి. మరేం చేయమంటావే? పని వాళ్లకు చెప్పు, పూల మొక్కలన్నీ నరికేయమని. వద్దు, అంత పని చేయొద్దు. ఎంతో ముద్దుగా వినిపించిన ఆ గొంతు ఏ వైపు నుండి వచ్చిందా అని రాజా ఇంకా మల్లిక అటూ ఇటూ చూస్తారు. ఇంతలో ఆ సీతాకోక చిలుక ఎగురుతూ వాళ్ల మధ్యలోకి వచ్చి కాస్త పెద్దగా మారుతుంది. ఆ మాయా సీతాకోక చిలుకను చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యంతో నిలబడి ఉంటారు. అప్పుడు ఆ సీతాకోక చిలుక, మీ తోటలోనే ఎంతో కాలంగా ఉంటున్నాను. స్వచ్ఛంగా మందులు వేయకుండా పువ్వులను పెంచుతూ వాటి తేనె కోసం వచ్చే తుమ్మెదలను, సీతాకోక చిలుకలను, తేనెటీగలను ఎంత ప్రేమగా చూసుకుంటారో నేను చూశాను. ఇప్పుడు మీరు ఆ తోటనే లేకుండా చేస్తానంటే నా మనసు అస్సలు ఒప్పుకోవటం లేదు. ఆ తోట వల్ల నేను నా కుటుంబం ఇంతకాలం సుఖంగా బ్రతికాం. ఇప్పుడు మా పువ్వులను కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. నాకింకొక దారి కూడా కనపడడం లేదు. ఓ, అదే కదా నీ సమస్య. నేను నీకొక విత్తనం ఇస్తాను.
అది నీ తోటలో వేస్తే మంచి సువాసన కలిగిన, చూడడానికి ఎంతో అందమైన వివిధ వర్ణాల పువ్వులు పూస్తాయి. ఆ పువ్వులు కొనడానికి అందరూ ఎగబడతారు. నీ తోటలో మిగిలిన పువ్వులతో పాటు ఈ పువ్వులు కూడా వస్తాయి అని చెప్పి ఆ సీతాకోక చిలుక ఒక విత్తనం రాజా చేతికిచ్చి తిరిగి ఎగురుకుంటూ తన తోట వైపుకి వెళ్ళిపోతుంది. రాజా ఇంకా మల్లిక ఆశ్చర్యంతో ఆనందంతో ఆ విత్తనం తీసుకెళ్లి తోటలో ఓ చోట నాటుతారు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి తోట అంతా అన్ని పూలతో పాటు వివిధ వర్ణాల అతి పరిమళమైన సుందరమైన మాయా పుష్పాలు పూస్తాయి. వాటి అద్భుత సువాసనకి ఊర్లో వాళ్ళు అటువైపుగా వస్తారు. ఏం బాబు సూర్య, ఎక్కడి నుండి తెప్పించావురా ఈ పూల మొక్కలు? ఎంత బాగున్నాయో, ఒకటిస్తావేంటి? తల్లో పెట్టుకుంటాను. అవి ఫారెన్ నుంచి తెప్పించారు మా ఆయన. ఎవరికి కావాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. నువ్వు ఊరుకో మళ్ళీ. మనం పెద్దమ్మ లాంటి ఆవిడికి కూడా అమ్ముతామా ఏంటి? ఒకటేంటి 2 పువ్వులు తీసుకో. అంటూ ఆవిడకి 2 పువ్వులు కోసి ఇస్తాడు. అలా అడిగిన వాళ్ళందరికీ ఒక్కొక్క పువ్వు కోసి ఇస్తాడు. వాళ్ళు ఆ పువ్వులను పెట్టుకొని వెళ్ళిన చోట్లల్లా ఎంతో మంచి సువాసన రావడంతో అందరూ వాళ్ళని ఆ పువ్వుల గురించి అడిగేవారు. వాళ్ళు ఆ పువ్వులు రాజా తోటవి అని చెప్పడంతో ఆ నోట ఈ నోట ఆ పువ్వుల గురించి ఊరూరా తెలిసి రాజా దగ్గరికి పువ్వులు కొనడానికి వస్తారు. తన పువ్వులకి గిరాకీ పెరిగిపోతుంది. ఎంత డబ్బులైనా పర్లేదు, మాకే కావాలి మాకే కావాలి అంటూ పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిపేవాళ్ళు, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ వాళ్ళు కూడా రాజా తోటని వెతుక్కుంటూ వస్తారు. కొన్ని రోజులకే రాజా లాభాలు అంబరాన్నంటాయి. ఇదంతా మాయా సీతాకోక చిలుక వల్లనే. నా కష్టాన్ని చూసి నా కోసం ఆ దేవుడే పంపించాడు. అవునండి, మీ మంచి మనసుకి ఆ దేవుడెప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. వాళ్ళు జరుగుతున్నవి చూసి చాలా సంతోషంగా ఉంటారు. కాని రాజాకి పోటీగా వ్యాపారం మొదలుపెట్టిన గిరిధర్ వ్యాపారం మాత్రం నష్టాల్లోకి పోతుంది. తిరిగి తను రాజా వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలని కుట్ర చేస్తాడు. అర్ధరాత్రి తన మనుషుల్ని పంపించి రాజా తోటలోని పూల మొక్కలకు పురుగు పట్టి పువ్వులన్నీ రాలిపోయేలా మందులు జల్లిస్తాడు. మరుసటి రోజు తన తోటకి వెళ్లిన గిరిధర్ తన తోటలో పువ్వులన్నీ ఎండిపోయి రాలిపోయి కింద పడడం చూసి భోరున ఏడుస్తాడు. రాజా తోటలోని పువ్వులు మాత్రం ఎప్పటిలానే చాలా అందంగా మరియు ఎంతో పరిమళభరితంగా ఉంటాయి. రాజా తన వ్యాపారంలో వస్తున్న లాభాలతో తను మాత్రమే సంతోషంగా ఉండాలని కాకుండా తన దగ్గర పనిచేసే వాళ్లను అవసరం అని వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ వాళ్లకు అండగా ఉంటూ అందరి సంతోషానికి కారణమవుతాడు.